ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఇక్కడ ఏదో తప్పు జరిగిందని గ్రహించాడు. అప్పుడు ముందు నుండి వేలాది జాంబీల గ్యాంగ్ వస్తున్నట్లు కనిపించింది. ఆ వ్యక్తి వెంటనే తన భార్యను ఎత్తుకుని రైలింగ్పై నుండి దూకి అక్కడి నుండి పారిపోయారు. గందరగోళంలో డజన్ల కొద్దీ జనం గోడకు తగిలి చనిపోయారు. మారు తన భార్యతో తిరిగి వస్తుండగా ఒక అమ్మాయిని చూసి ఆమెను కూడా రక్షించారు. వెనుక ఉన్న కారు ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైంది. దారిలో అతను ఒక ఇనుప కడ్డీని కనుగొని దాన్ని తీసుకుని స్టీల్ డోర్ వైపు పరిగెత్తారు. చివరి వ్యక్తి లోపలికి రాగానే జాంబీలు డోర్ను తాకాయి. అందరూ కలిసి డోర్ను పట్టుకున్నారు, కాని వాటిని సరిగ్గా ఆపలేకపోయారు. కొంచెం ఆలస్యం అయినా అంతా అయిపోయేది. ఆ క్షణంలో మారు డోర్ను లాక్ చేశారు. కాని స్టీల్లో పగుళ్లు చూసి అందరికీ అర్థమైంది ఇది చైనీస్ వాళ్ళు చేశారు అని. వెంటనే అక్కడి నుండి పారిపోయారు. తర్వాత క్షణంలో జాంబీలు వాళ్లపై దాడి చేశాయి. అదే సమయంలో ట్రైన్ బయలుదేరబోతుందని అందరూ చూశారు. ఎక్కకపోతే టికెట్ వృథా అయిపోతుంది. కొందరు పొడవైన కాళ్ల సహాయంతో ట్రైన్ ఎక్కారు. అబ్బి వెంటనే తన చేయి చాపి మారును ఎక్కించడానికి సహాయం చేశాడు. కాని మారు వెనక్కి తిరిగి జాంబీలపై దాడి చేశారు. అతను కడ్డీతో చాలా జాంబీలను కొట్టి అబ్బి సహాయంతో ట్రైన్ ఎక్కారు. అప్పుడే అతని భార్య నుండి కాల్ వచ్చింది. ఆమె మూడో బోగి టాయిలెట్లో ఇరుక్కుపోయింది. జాంబీలు బయట ఉన్నాయి. అబ్బి కూతురు కూడా అక్కడే ఉంది. మారు వెంటనే ఆర్మర్ వేసుకుని వాళ్లను రక్షించడానికి బయలుదేరాడు. అతను జాంబీలను బలమైన కిక్లు, పంచ్లతో కొట్టాడు. ఎవరు అతన్ని బలహీనుడని అనకుండా. మరో ఇద్దరు అబ్బాయిలు ధైర్యం చూపించి పోరాడటం మొదలుపెట్టారు. కాని జాంబీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అబ్బి యొక్క ఫుడ్ థెరపీ టెక్నిక్ తో ముగ్గురు సరిగా సమయానికి బయటపడ్డారు. ఆ క్షణంలో వీళ్ళు తన స్కూల్ జూనియర్స్ అని చూశారు. మారుకి ఇది నచ్చలేదు. అతను 4 జాంబీలను కొట్టాడు. కాని ఒక స్పోర్ట్స్మన్ జాంబీ బలంగా ఉండి అందరినీ ఇబ్బంది పెట్టసాగింది. ఆ సమయంలో ట్రైన్ టన్నెల్లోకి ప్రవేశించింది. జాంబీలు లోడ్ సౌండ్స్ కి భయపడి ఆగిపోయాయి. ముగ్గురు అవకాశం చూసుకుని టన్నెల్ ద్వారా మూడో లూప్ను దాటారు. 2 టీంలు తిరిగి కలిశాయి. చివరి డోర్కి చేరుకున్నప్పుడు ఇద్దరు వెనుకబడ్డారు. మారు సరైన సమయంలో డోర్ మూసేందుకు ప్రయత్నించారు. కాని ఒక జాంబీ అడ్డుపడింది. దారి బ్లాక్ అయింది. అతను విఫలమైతే అందరూ చనిపోయేవారు. ఎవరికీ తెలియదు ఇదంతా ఒక వ్యక్తి వల్ల జరిగింది. మారు పడిపోబోతుండగా అబ్బి అతన్ని ఆదుకున్నాడు. కడ్డీతో డోర్ను పగలగొట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు మొత్తం ట్రైన్ భవిష్యత్తు 2 చెక్క కడ్డీలపై ఆధారపడింది. అప్పుడే ఒక జాంబీ మారుపై దాడి చేసింది. మారు అర్థం చేసుకున్నాడు ఇప్పుడు తన సమయం వచ్చిందని. అతను అబ్బితో నా భార్య, పిల్లలను చూసుకో అన్నాడు. డోర్ను పగలగొట్టిన వెంటనే జాంబీ గ్లాస్ను బద్దలు కొట్టింది. మారు అక్కడే ఆగిపోయాడు. తద్వారా మిగిలిన వాళ్లు పారిపోగలిగారు. అతను కళ్ళు తెల్లగా మారి నేలపై పడిపోయాడు. మిగిలిన వాళ్లు తదుపరి కోచ్కి చేరుకున్నారు.